జీవమారమ్మని ప్రవచించెదా ఎముకలతో ఎన్నలో గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా అంటే అజ్ఞలెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎస్తే కాలమే నన్ను తాకుమా జీవనదిలాగా ప్రవహించెదా అంటే అజ్ఞలెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎస్తే కాలమే నన్ను తాకుమా జీవనదిలాగా ప్రవహించెదా సర్వజనుల కోసం ఒక కాల దినమునిది తండ్రి నీ ఆత్మతో నింపుమా మాకు సరిపోయిన వాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజ్యుడా మాటతోనే కలుగ చేసిన పూజ్యుడా రాజా రాజా. అపొస్తలుల కార్యములు 1:14 ఇక్కడ సహోదరులు ఏ విధంగా ఉంటున్నారు? వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నెక్స్ట్ ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా ఎంతమంది సహోదరులు? 120 మంది సహోదరులు 120 మంది. మరి ఈ 120 మంది సహోదరులు అనబడిన వారు ఒకే తల్లి గర్భంలో వచ్చిన వారా? గమనించండి, 120 మంది సహోదరులు సమ్ ప్లేస్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారట? కూడి ఉండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, ప్రార్థన చేస్తున్నారు. ఐక్యత కలిగి ప్రార్థన అనేది చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. Walk in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of the Lord. Hallelujah. ఎవరో ఒక్కరు దేవుని జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక శక్తిని తయారు చేసి ఆ మానవులందరినీ ఆ శక్తి వైపుకు మళ్ళిస్తా ఉన్నాడు. నిజమా కాదా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కర్ర మనుష్యుల చేత తయారు చేయబడింది. మానవులమైనటువంటి మనము ఒక్క మాటలో చెప్పాలంటే కులాల వ్యవస్థలోనికి వస్తే దీన్ని తయారు చేసినటువంటి వాడు వడ్రంగి. అవునా? వడ్రంగి తయారు చేసి ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే
సాగిలపడి నమస్కారం చేస్తున్నాం. సాగిలపడి నమస్కారం చేస్తున్నాం. దీన్ని తయారు చేసినటువంటి వాడిని మర్చిపోతున్నాం. ఇక ఇదే నా సర్వం, ఇదే నా అంటున్నా. దాంట్లో ఏం లేదు. దీన్ని తయారు చేసినటువంటి వాడు ఆ పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. చూసావా నా తెలివి ఎంతో, ఈ తెలివి తక్కువ వారందరినీ నా తెలివి కింద గురిని కొట్టిస్తున్నా అని ఈయన ఈ మూలను కూర్చొని ఆడ చూస్తూ ఉంటాడు. అవునా కాదా? చూడండి, దేవుని జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక బొమ్మను తయారు చేసి ప్రజలందరినీ ఆ బొమ్మకు నమస్కారం చేయమని ప్రేరేపిస్తా ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయంటే, ఒకటి చూడవు, రెండవది వినవు, మూడవది తినవు, నాలుగవది ఇక్కడ 4 కార్యక్రమాలు అక్కడ కనబడతా ఉన్నాయి. 4 మాటలు అక్కడ కనబడతా ఉన్నాయి. నేను నవ్వుతున్నాను. తయారు చేసిన నేను నవ్వుతున్నా. కానీ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కక్కులు పెట్టి, కొందరైతే కత్తులతో సాధన చేస్తారు. రక్తాలు కారుతుంటే విను విను విను, లే 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 నా ఎందుకు? అందులో లేశమైన ఊపిరి లేదు అని మనం 134వ కీర్తనలో మనం చదువుకుంది. చివరి కీర్తన ఒకసారి చూడండి. ఆ కీర్తన దగ్గరకు వద్దామా ఇప్పుడు సందర్భాన్ని బట్టి? ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలో ఈ మాట ఉన్నది చూడండి. చేతి పనుడు పలకవు, చూడవు, వినవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి పోలికలు అలా కనబడతా ఉంటాయి. మనుష్యుని పోలికలు కనబడతా ఉంటాయి. దానిని దేవదూతల రూపంలోనికి మార్చేస్తూ ఉంటారు. అది వారితో మాట్లాడేది కాదు. ఏదైనా అడిగితే జవాబిచ్చేది కాదు. ఎందుకు? దానిలో లేశమైన ఊపిరి లేదు. అందుకే నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఒక్కసారి అబ్బా తండ్రి అని నువ్వు పిలిస్తే ఆయన నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకంలో సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి దేవుడు, నీ స్తుతుల మీద సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి ఆయన నీకు స్పందిస్తాడు వెంటనే. నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నీతో మాట్లాడే దేవుడు ఆయన. కానీ నీవు నీ చేత తయారు చేసినటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు నీతో మాట్లాడరు. అప్పుడే నీ జ్ఞానం ఎంత, నేను చేసేది ఏంటి, నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఎంత, నేను ఎక్కడ మోసపోతున్నాను ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించుకోవాలి. లేదు, నో. మొదటగా సామెత ఒకటి ఉంటుంది. ఒక్క గొర్రె పోయి బాయిలో పడితే అన్నీ అంటే ఇలా మానవులు ఒకరిని ఒకరు వెంబడిస్తూ నిజమైనటువంటి దాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు.
అందుకే వాటిని నమ్ముకొనకుడి, వాటిని ఆశ్రయించకుడి. వాటి వల్ల ప్రయోజనం లేదు. అవి నీకు ఆయుష్నిచ్చేది కాదు, నీకు బలాన్నిచ్చేది కాదు, నీకు శక్తినిచ్చేది కాదు. అందుకే దానికి నీవు దూరంగా పారిపోవాలి. బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. చాలా విషయాలు మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అదే కీర్తనలో 115వ కీర్తన ఒక్కసారి మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం రండి. శాంతమూర్తి కనుక ఎన్నిసార్లు మనం పొరపాటు చేసినా కూడా మనల్ని ఆయన సముఖంలోనికి రావడానికి మనల్ని ఎంతగానో తీర్చిదిద్దుతా ఉన్నాడు. అంటే ఒక్క ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పసిపిల్లవాడు ఒక్కసారి మలినం చేసుకొని తన బట్టలను తన ఆ మలినాలంతా కూడా శరీరానికి పూసుకుంటే తల్లి ఏం చేస్తుంది? మరలా ఒకసారి సాఫ్ చేస్తుంది. అయినా కూడా ఇది ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తల్లి తన కుమారుడికి తెలియజేస్తుంది. వాడు జ్ఞానం లేనివాడు కనుక, చంటి బిడ్డవాడు కనుక మరలా అదే పని చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది? మరలా కూడా శుద్ధి చేస్తుంది. అందుకని దేవుడు కూడా నీవు ఒకసారి పొరపాటు చేసినా కూడా, నా బిడ్డ నువ్వు వెళ్ళే మార్గము సరైనది కాదు, నీవు మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నేను అంగలారుస్తా ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను, నీవు మాట్లాడే మాటలు వింటున్నాను, నువ్వు చూసే చూపులు నేను చూస్తున్నాను, అన్ని నేను అడిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ భూమి మీద. అందుకే ఆయన మరలా నిన్ను చంటి బిడ్డలాగా లాలించి నిన్ను చంకనెత్తుకుంటున్నాడు. నువ్వు జారిపోయినా కూడా, నువ్వు తప్పు మార్గంలో నడిచినా కూడా, నువ్వు తప్పుడు వ్యవహారాలు చేసినా కూడా నిన్ను మరలా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మితిలేని ప్రేమ. అందుకే మనం అంటాం ప్రేమ